సార్ వైఎస్ఆర్ పార్టీ నిన్నే అసెంబ్లీలో బడ్జెట్ కూడా రైతులను ఆదుకుంటున్నాం, రైతు కేంద్రాలు కడుతున్నాం, ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. ఒకవైపు రైతులేమో మాకు గిట్టుబాటు ధర రావడం లేదు, ఎరువులు సబ్సిడీ లేదు, సబ్సిడీ మీద లోన్లు ఇవ్వడం లేదు గతంలో ఇచ్చేటండి. మాకు మళ్ళీ కొత్తగా ఈ ఏదైతే విద్యుత్ సంస్కరణల పేరుతోటి విద్యుత్ బోర్లకన్నిటికీ మీటర్లు పెడతా ఉన్నారు. ఇది చాలా ఇబ్బంది పడుతుందని చెప్పి ఒకవైపు రైతులు అంటుంటే రైతులను ఆదుకుంటున్నామని చెప్పి ప్రభుత్వం ఎంతవరకు నిజం? ఒక రైతుకి ఏం చెప్తారు? ఇదంతా బూటకం. దేశానికి వెన్నెముక రైతే అని చెప్పేసి రాజకీయ నాయకులు అందరూ కూడా చెప్తున్నారు. వైఎస్ఆర్ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను రైతు భరోసా పెట్టాను, రైతు భరోసా పెట్టిన తర్వాత డిపోలు పెట్టాను, రైతు భరోసా ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పేసి అన్నారు. వాస్తవంగా ఈ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు 40,000 టన్నులే. మరి తెలంగాణ ప్రాంతం చూసుకుంటే 130,000 టన్నులు ధాన్యం కొనుగోలు చేశారు. రైతుకి గిట్టుబాటు ధర ఇస్తామని చెప్పి అన్నారు. ఈరోజు 1,500, 1,600 ఉన్నటువంటి పరిస్థితి అనేది బస్తా అనేది ఉంది, టన్ను అనేది ఉంది. వాస్తవంగా 2,000 రూపాయలు ఇస్తే కానీ రైతు యొక్క పండించిన పంటకి గిట్టుబాటు ఉండదు. ఎందుకంటే ఎరువుల ధరలు పెరిగిపోయి, పురుగుల ధరలు పెరిగిపోయి, ఎరువుల మీద సబ్సిడీ లేదు, పురుగుల మీద సబ్సిడీ లేదు. రైతుల యొక్క పండించే పంటకి బీమా పథకం అన్నాడు. ఎక్కడా కూడా బీమా పథకం ఎక్కడా వర్తించే పరిస్థితి అనేది లేదు. కొనుగోలు కూడా కళ్ళాల్లో మబ్బిపోయి ఈరోజు రైతులు అనేది చాలా ఇబ్బంది పడే పరిస్థితి అనేది వస్తుంది. అలాగే పండగంత పూట కూడా ధాన్యం వస్తే, ఆ డబ్బులు వస్తే ఆ పండగ చేసుకుందామని ఈ సంవత్సరం పండగల టైంలో కూడా ఇప్పటి వరకు కూడా దాన్ని కొనుగోలు చేసినా సరే డబ్బులు అనేది బ్యాంకుల్లో, రైతుల యొక్క ఖాతా బ్యాంకుల్లో ఇప్పటి వరకు కూడా వేయలేదు. అంటే ఈ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుంది? నేను దేశానికి రైతుల యొక్క సంక్షేమం చూస్తున్నాను, రైతు భరోసా ఇస్తున్నాడంటే రైతు భరోసా ఇచ్చిన డబ్బులు ఒక్క గుండేసడానికి కూడా సరిపోయిన పరిస్థితి అనేది కూడా లేదు. నువ్వు ఇస్తున్నావు రైతు భరోసా, రైతులకి గిట్టుబాటు ధర ఉండాలి, పండించే పంటకి గిట్టుబాటు ధర ఉండాలి. రైతులకి ఈరోజు సబ్సిడీలు అనేది ఆయన మొత్తం తీసి పారేశారు. అలాగే రైతుల యొక్క ఏవైతే కాలువలు ఉన్నాయో పూడికలు తీస్తా ఉన్నది. ఏదైతే వైసీపీ ప్రభుత్వం చెప్పింది ప్రాజెక్టులు పూర్తి చేస్తాం, పోలవరం లాంటి పెద్ద ప్రాజెక్టులు పూర్తి చేస్తే సస్యశ్యామలంగా ఉంటుందని చెప్పేశారు. ఒక్క కాలు పూడుకు కూడా తీసే పరిస్థితులు లేదు. మరామతులు చేయడానికి గేట్లు గ్రీజులు పోయిన మరామతులు చేసుకోవడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం లేదు. ఏం చెప్తారు సార్? ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఈరోజు ప్రాజెక్టులు ఉన్నటువంటి ఏది కూడా ఒక్కటి కూడా పూర్తి చేయలేదు. ప్రాజెక్టుల పూలు పక్కన పెట్టి కాలువల పూడికి తీస్తే నీరు వెళ్ళి రైతులు పండించే అవకాశం అనేది ఉండదు. పూడికి కూడా ఎక్కడ కూడా తీసే పరిస్థితి లేదు. ఒక్క ప్రాజెక్టు నిర్మాణం చేశారని వైఎస్ఆర్ పార్టీ నాయకుడు ఎవడైనా చెప్పుంటే వాళ్ళ దగ్గర మేము ప్రాజెక్టు కట్టామని చెప్పి ఉత్తరాంధ్రలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతంలో ఉన్న రైతాంగం ఎక్కువ వ్యవసాయం మీద ఆధారపడినటువంటి వాళ్ళు ఎక్కడ చేశారు చెప్పని మేము అడుగుతున్నాం. అప్పుడు అధికారంలో రాకముందు నేను సఫల మొత్తం అంతా కూడా చిన్న ప్రాజెక్టులు అన్నీ కూడా కట్టి లక్షల ఎకరాలకు భూమికి నేను మంచినీరు అందిస్తానని చెప్పేసి ఒక్క ఎకరా భూమికైనా మంచినీళ్ళు నువ్వు వచ్చిన తర్వాత అందించావని ఎక్కడైనా మేము అడుగుతున్నాం. పాతవి ఏవైతే ఉన్నావో ఆ పాతవే కొనసాగుతున్నాయి. ఆ పాతవి కూడా పూడికలు ఏవైతే ప్రాజెక్టులు అయితే నాశనం అయిపోయే వాడిని సిమెంట్ పెట్టి రాసే పరిస్థితి అనేది లేదు, పూడికలు తీసే పరిస్థితి అనేది కనబడలేదు. అందుకనే ఇది వైఎస్ఆర్ పార్టీ దగా పడ్డ రైతుల యొక్క దగా ప్రభుత్వం అనేది చెప్పదలుచుకున్నాం. కౌలు రైతులకి కార్డులు ఇప్పించి వాళ్ళకి సబ్సిడీలు ఇప్పిస్తామని చెప్పేసి అప్పుడు ఎన్నికల్లో చెప్పింది. కౌలు రైతుల గురించి పట్టించుకునే నాదులు యజమానికి వేసామంటే ఏదైతే రైతు భరోసా చేస్తున్నారో యజమానికి వస్తున్నాయి. కౌలు రైతుల పరిస్థితి మరీ అధ్వానం. మేము ఆల్రెడీగా వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో, మా సంఘం ఆధ్వర్యంలో ఈ ఉత్తరాంధ్రలో అనేక సార్లు ధర్నాలు చేసి ఊరేగింపులు చేసాం. కౌలు రైతులు అనేటువంటి వాడు భూమి మీద వ్యవసాయం పండించి రైతుకు అనేది వాడు కౌలు తీసుకొని చేస్తున్నాడు. నేరుగా అనేది కౌలు రైతులకు వేయకుండా వాళ్ళకి ఆ కార్డులు కూడా కార్డులు ఇస్తామని చెప్పి ఏవైతే రైతు భరోసా కార్డులు ఇస్తామన్నారు, ఇప్పుడు ఒక్కడికి కూడా కార్డు ఇవ్వలేదు. వేసిన రైతు భరోసా ఏదైతే ఉందో రైతుకు పోతుంది కానీ కౌలుదారుడికి అనేది ఎక్కడా లేదు. ఎక్కడైనా ఉన్నదంటే చెప్పమనండి. ఈరోజు రైతులు చాలా ఇబ్బంది. ఇక వ్యవసాయం వదిలేసి తట్టాబుట్ట పట్టుకొని విదేశాలకి, దేశాలకి, రాష్ట్రాలకి ఏదో పని చేసుకోవడానికి వెళ్ళిపోవాలన్న పరిస్థితి అనేది కల్పిస్తున్నది. ఎక్కడ కూడా రైతులను ఆదుకున్న పరిస్థితి అనేది ఎక్కడ కూడా లేదు.